హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో కూడా చాలా మంచి వీడియో అనమాట. ఎస్పెషల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. చాలా చాలా మంచి వీడియో అనమాట. అండ్ మీరు వీడియో చూసిన తర్వాత కన్ఫామ్‌గా మీ అందరికీ బాగా నచ్చుతుంది. కానీ నచ్చితే మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతో పాటుగా ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోవచ్చు మీరు అది కూడా. సో మీ లైఫ్‌లో ఇలా జరిగేలా చేస్తున్నాడా ఆ భగవంతుడు? ఐ మీన్ ఆ గాడ్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సృష్టిస్తున్నాడా? సో అలాంటి టైంలో మీకు తెలియని ఒక విషయం అనేది నేను స్టార్టింగ్‌లోనే చెప్పేయాలనుకుంటున్నాను. సో ఏంటంటే నార్మల్‌గా మీ లైఫ్‌లో మీ లైఫ్ అని కాదు, ఎవరి లైఫ్‌లో అయినా కూడాను కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఖచ్చితంగా ఏదో ఒక సిట్యుయేషన్‌లో వస్తూనే ఉంటాయి. అది కామన్‌గా అన్నమాట. కానీ ఈ సిట్యుయేషన్స్ వస్తున్నప్పుడు చాలామంది పెయిన్ ఎక్కువ తీసుకోవటం కానీ, లేదా వేరే ఆప్షన్‌కి వెళ్ళిపోవటం కానీ, లేదా స్ట్రెస్‌ని పెంచుకోవటం కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, ఆ టైంలో వాళ్ళకలా అనిపిస్తుంది. వాళ్ళ తప్పు కాదు. బట్ ఆ మూమెంట్‌లో ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్ ఏదన్నా ఒకటి సివియర్‌గా వచ్చినప్పుడు తెలియకుండానే అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ మీ అందరికీ అసలు విషయం తెలీదు. కానీ మీరు మీ లైఫ్‌లో దెబ్బ మీద దెబ్బ, కష్టం మీద కష్టం వచ్చి పడుతూ ఉన్నాయనుకోండి సపోజ్. సో, నేను కొంచెం ఓకే అనుకునేటప్పటికి మళ్ళీ ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది నాకు. ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చి నెత్తి మీద పడుతుంది నాకు. సో, అసలు ఎందుకు నాకే ఇన్ని కష్టాలొస్తూ ఉంటాయి. సో, ప్రపంచంలో ఇంతమంది ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు, సో, నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని కష్టాలు ఆ భగవంతుడు నాకిస్తున్నాడు అని చెప్పేసి ఎవ్రీవన్ ఒక టైంలో అనుకుంటారనమాట డెఫినైట్‌లీ. బట్ మీరెలా బాధపడుతున్నారు అంటే, మీకు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి అంటే, జరగబోయే అద్భుతం ఏంటో మీ అందరికీ తెలుసా? మీరు లైఫ్‌లో సక్సెస్ అవ్వటానికి ఒక దారి దొరకబోతుంది అని ఆ భగవంతుడు స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నాడనమాట. సో, ఇది నేను చెప్పిన మాటనే కాదు. వాస్తవానికి చాలా మంది విషయాల్లో జరిగినదనమాట. జరుగుతుంది కూడా, జరగబోతుంది కూడా అనమాట. సో, నేనేదో మీ అందరికి అనిపించొచ్చు ఇదేదో ఆస్ట్రాలజీ చెప్పినట్లుగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే అని. బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. సో, ఏదో చెప్పాలని చెప్పటానికి కాదు. సో, ఎందుకంటే చాలామంది లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్ అనమాట. మీరు చూస్తూ ఉండండి. సో, నేను పాస్ట్‌లో నేను ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. బట్ థాంక్ గాడ్ నేనిప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు అంటే మీకు తెలుసో లేదో బట్ ఇప్పటికైనా తెలుసుకోండి. ఎందుకంటే నా లైఫ్‌లో నాకు ఎందుకిన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, అస్సలు నా వల్ల అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది ఏడుస్తూ ఉంటారనమాట. అది వర్క్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు, లేదంటే లవ్ పరంగా ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా ఇంకెవరైనా నమ్మించి చీట్ చేయొచ్చు. సిట్యుయేషన్ ఏదైనా కానీ చాలామందికి కొంచెం సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళైతే మరీ ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. సో, నార్మల్ వాళ్ళు సో, ఓకే. బాధ ఉంటుంది. ఆ పెయిన్ తీసుకుంటూ ఉంటారు కానీ, బట్ అనుకునేది ఏంటి అంటే, సో, నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చి నేనింత సఫర్ అయిపోతున్నాను. నాకింత ఏడుపొచ్చేస్తుంది. సో, ఏంటి నా లైఫ్ అని మీరు ఒకవేళ అలాంటి డైనమాలో ఉన్న వాళ్ళైతే మాత్రం అస్సలు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మీకొక బ్రైట్ ఫ్యూచర్ ఆల్రెడీ రాసి పెట్టుంది. అండ్ మీకు కూడా ఇంకొక విషయం కూడా ఎగ్జాంపుల్‌గా చెప్తాను. లవ్‌కి సంబంధించి కూడా మన ఛానెల్‌లో ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి, ఒక లవ్ ఫెయిల్యూర్ జరిగింది అంటే డెఫినైట్‌లీ మేబీ మీరొక పాజిటివ్ పర్సన్ కావచ్చు. మీ లవ్ జెన్యూన్ కావచ్చు. కానీ మీరు లవ్ చేసిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు మీకు అంత పర్ఫెక్ట్ కాకపోవచ్చు. లేదా ఏదో మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోనో, లేకపోతే మిమ్మల్ని ఏదో బ్యాడ్ చేసో, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటమో, నమ్మించి మోసం చేయటమో ఏదైనా జరిగినప్పుడు ఈ పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అండ్ గర్ల్ కానీ, బాయ్ కానీ చాలా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో, నేనేం మిస్టేక్ చేశాను? ఏం పొరపాటు చేశాను? సో, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? ఎందుకు నన్నింత మోసం చేశారు? నేనెంత ట్రస్ట్ చేశాను? అని చాలామంది లోన్‌లీగా ఫీల్ అవ్వటం కావచ్చు, బాధపడటం కావచ్చు, ఇలాంటివి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కానీ బట్ ఫ్యూచర్‌లో మీరు ఎంత పెయిన్ తీసుకున్నారో అంతకి డబుల్ హ్యాపీనెస్ అనేది ఆ భగవంతుడు మీకిస్తాడు. ఇచ్చి తీరతాడు అంతే. అందులో ఎటువంటి మార్పు లేదు. సో, ఈ లోపల ఏడవటం, కుమిలిపోవటం, బాధపడటం, టెన్షన్ తీసుకోవటం, భయపడిపోవటం ఇవన్నీ కూడాను టెంపరరీ మాత్రమే. పర్మనెంట్ కానే కాదనమాట. ఎందుకంటే మీరిప్పుడు ఎంత కష్టపడుతున్నారో మీ ఫ్యూచర్‌లో అంత హ్యాపీగా ఉంటారనమాట.
అది నిజమని మీకే ఒకరోజు తెలుస్తుంది. ఐ థింక్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇదంతా నిజమేనా అని మీరు కొంచెం షాక్ అవ్వచ్చేమో కానీ, బట్ డెఫినెట్‌లీ 100% నిజమనమాట ఇది. సో, అండ్ మీకు కొన్ని పరీక్షలు పెట్టటానికి మీరు ఏంటి అసలని తెలియటానికి కూడా ఆ భగవంతుడు కొన్ని కొన్ని ఇట్లాంటి సిట్యుయేషన్స్ తీసుకొస్తూ ఉంటారు కూడా. అంటే మీకే అనిపిస్తుంది అంటే వన్ డే మీరు అసలు నేనేంటి అసలు అని మీకు తెలుసుకోవాలని ఒక ఎక్సైట్‌మెంట్ ఉన్నా కూడాను, మీ లైఫ్‌లో వచ్చే కష్టాలని, ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయండి. అలా ఫేస్ చేసినప్పుడు మాత్రమే అసలు మీరేంటి, మీరెంతవరకు స్ట్రాంగ్, అసలు మీరు వీకా అనేది మీకే అర్థమైపోతుంది. మీరేంటి అనేది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరి సజెషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో, మీరేంటి అనేది క్లియర్‌గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఎటువంటి సిట్యుయేషన్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడాను సో, వాటిని స్ట్రాంగ్‌గా తీసుకొని వాటిని డీల్ చేయగలిగితేనే మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళగలుగుతారు. గాడ్ మిమ్మల్ని మార్చటానికి మీలో ఒక చేంజ్ తీసుకురావటానికి మాత్రమే ఈ కష్టాలు ఇస్తున్నారు అనేది క్లియర్‌గా మీకు అర్థమవ్వాలి అన్నమాట. అండ్ అంటే ఇప్పుడు మనకి ఒక వజ్రం తయారవ్వాలంటే అది మంటల్లో కాలి, కాలి ఎర్రగా అయితేనే దాని నుంచి మనకొక వజ్రం తయారవుతుంది. అంటే నువ్వు ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అంటే ఎన్నో సిట్యుయేషన్స్, ఎన్నో బ్యాడ్ సిట్యుయేషన్స్, ఎన్నో నెగెటివ్ సిట్యుయేషన్స్ మీరెన్నో దాటుకొని ముందుకు వెళ్తేనే మీకొక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ మీరందరూ ఇప్పుడు ఐ థింక్ ఈ టైంలో అంటే చాలామంది ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నారనుకోండి. సపోజ్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీరు అది అనుభవిస్తున్నారు. ఐ థింక్ ఫేస్ చేస్తున్నారు. నేను ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నాను. సఫర్ అవుతున్నారు మీరు. ఎలా చేయాలి? ఎలా డీల్ చేయాలి? అసలు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఏం అర్థం కావట్లేదు. చాలా బాధపడుతున్నారు. ఒక ఫ్యూ డేస్ నుంచే బాధపడుతున్నారు అనుకోండి. బట్ అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే మీకు మంచి ఫ్యూచర్ అనేది లైఫ్‌లో జరగబోతుంది. ఐ థింక్ ఒక అద్భుతం జరగబోతుంది అనుకోండి. అండ్ డెఫినెట్‌లీ ఎప్పుడు కూడాను ఏ సిట్యుయేషను ఏది పర్మనెంట్ కానే కాదు. అండ్ మన లైఫే పర్మనెంట్ కాదు. లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ పర్మనెంట్ అని మీరందరూ ఎలా అనుకుంటారు? సో, అది ఒకటి మీరు తెలుసుకోగలిగితే ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే అవలీలగా డీల్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ మీకు కరెక్ట్‌గా ఐడెంటిఫై అయిందో లేదో మళ్ళీ చెప్తున్నాను. ఏది పర్మనెంట్ కాదు. సో, అది క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి మీ మైండ్‌లో అలాగా. సో, అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా కూడా అది చాలా సిల్లీగా కనిపిస్తుంది. ఇంత చిన్న ప్రాబ్లమే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని మీకే అనిపిస్తుందనమాట. సో, అంటే ఇప్పుడు ప్రెజెంట్ చాలామందికి ఏదో ఒక నెగెటివ్ సిట్యుయేషన్ రన్ అవుతుంది అంటే డెఫినెట్‌లీ పాజిటివ్ సిట్యుయేషన్ ఫ్యూచర్‌లో జరగబోతుంది అనేది మీ అందరికీ తెలుసుకోవాలి అనమాట. అండ్ తెలుసుకోవాలని కాదు ఐ థింక్ జరుగుతుంది కూడా. ఎప్పుడు చాలామందిని మీరు ఏ పరంగా చూసుకున్నా కూడాను బిజినెస్‌లో మీరు లాస్ అయిపోయి ఉండొచ్చు. లవ్ ఫెయిల్యూర్ నేను ముందు చెప్పిన విధంగా. లేదా ఇంకేదైనా జరిగుండొచ్చు. కానీ అది పర్మనెంట్ కానే కాదనమాట. సో, ఖచ్చితంగా కొన్ని డేస్ తర్వాతో, లేపోతే కొన్ని నెలల తర్వాతైనా కానీ మీ ఫ్యూచర్ మారిపోతుంది. మీరు పడుతున్న బాధ ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్‌లో ఉండదు. తగ్గిపోతుంది. నార్మల్ అయిపోతుంది. మీలో చేంజ్ మీకే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడాను ఐ థింక్ ఒక గాడ్ మీకిస్తున్న గిఫ్టే అనుకోవాలి. ప్రెజెంట్ మీరు ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే మాత్రం ఒకటి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగట్లేదంటే మాత్రం ఖచ్చితంగా అది ఫ్యూచర్‌లో జరుగుతుంది అనేది గట్టిగా నమ్మండి. నమ్మటం మాత్రమే కాదు, అది ఏదో ఒక రోజు మీకు జరిగి తీరుతుంది కూడా మీ లైఫ్‌లో నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. సో, ఇంక వీడియో కూడా నేను ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో బాగా నచ్చిందనిపిస్తే చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్‌కి ఇలానే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. మీకు మంచి మంచి కంటెంట్‌తో మీకు వీడియోస్ చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.